పరిశుద్ధుడా మా ప్రభు అయిన దేవ, సకలాసురకను స్తోత్రులకు మించిన ఘనమైనటువంటి వాడ, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆదరణకర్త మా ప్రభు అయిన యేసు, నమ్మదగిన వాడవు, ఆదుకుని వాడవు, నీ మీద ఆశ్రయము వేడుకొని నిన్ను ఆశ్రయించిన వారందరికీ నీవు న్యాయం చేసేటటువంటి దేవుడవు, ఆదరించే దేవుడవు, ఆదుకునే దేవుడవు, జయమిచ్చే దేవుడవు. నిరంతరము నీ కాపుదలు నీ కందస్తోడుగా ఉంచి మమ్మల్ని నీతివంతుడుగా తీర్చిదిద్ది నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు పునరుత్థాన శక్తి బలము చేత మమ్మల్ని అభిషేకించి నీ రాజ్యం చేరు పర్యంతము నీ కృపలు మమ్మల్ని భద్రపరచు కాపాడేటటువంటి మా ప్రభువైన యేసు, ఈ లోకంలో మాకు ఏమి జరిగినను మేము నీ యందు విశ్వాసం ఉంచి నీ తట్టే చూచి నీవు మాకు ఇచ్చిన ఘన రక్షణ బట్టి బహుగా ఆనందిస్తూ ఎల్లప్పుడూ కృతజ్ఞతా హృదయం కలిగిన వారమై నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతుకుతూ మేము సాగినట్లయితే ప్రభువైన యేసు, నమ్మదగిన వాడు ఎంతైనను నీవు నీ రాజ్యం మమ్మల్ని చేర్చుకునేటందుకు గాను ప్రభువైన యేసు నువ్వు ఈ లోకానికి వచ్చావు, మా నిమిత్తము సమస్తము త్యాగం చేశావు, మరణించావు, మరణమును జయించి తిరిగి సజీవుడై లేచావు, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా మమ్మల్ని మరల జీవింపచేశావు, నీ బిడ్డలుగా చేసుకున్నావు, నీ రాజ్యము కొరకు, నీ రాకడ కొరకు సిద్ధపరచుకుంటున్నావు. థ్యాంక్ యూ జీసస్ దేవానికి వందనములు. నీ నామమును ధ్యానిస్తూ నీ పిల్లలైన వారందరికీ ప్రభా, నాకును ఇక్కడ చేరినటువంటి బిడ్డలందరికీ ఈ యొక్క వాక్య సారాంశము వారు అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించగలిగేటటువంటి ఆత్మ నడిపింపు దయచేసి నీ రాకడ కొరకు సంపూర్ణులుగా సిద్ధపరచుకోమని యేసు ప్రభా తమ పరిశుద్ధ నామమున మిక్కిలి బతిమాలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గాలి తుఫాను రేగి అలలు పొంగిన, విశ్వాస నావమునక కొట్టబడిన, సముద్రము పొంగి నురుగుగట్టిన, సముద్రము పొంగి నురుగుగట్టిన, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. వ్యాధి బాధలు నన్ను ముట్టిన, అంతులేని వేదన నాకు కలిగిన, వ్యాధి బాధలు నన్ను ముట్టిన, అంతులేని వేదన నాకు కలిగిన, గర్జించు సింహము ఎదురు వచ్చిన, గర్జించు సింహము ఎదురు వచ్చిన, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శత్రువును చూచి విస్మయమొందకు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే, నిన్ను విడువడన్నడు ఎడబాయడు, నిన్ను విడువడన్నడు ఎడబాయడు. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా. ఈ సమయంలో మనము మనందరి యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోంచి యోహాను సువార్త 16వ అధ్యాయము
33వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను ఈ లోకమును జయించి ఉన్నానెను. ఈ మాటలు చెప్పినటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ దినాన తన శిష్యులకి చెప్పారు, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త క్రైస్తవ బిడ్డలందరికీ కూడా తండ్రి ఇదే వాగ్దానం మీరు చెబుతూ ఉన్నారు. ధ్యానించబడినటువంటి ఈ యొక్క వచనంలో నిన్ను బట్టి మాకు సమాధానం కలుగుతుందని, ఈ లోకములో మేము జీవించుచుండగా మాకు శ్రమలు తప్పవని, ఆ శ్రమలు మేము పడుతున్న సమయమందు మీరు మమ్మల్ని ఆదరిస్తారని, ప్రభువా ఎందుకంటే ఈ లోకాన్ని నేను జయించానని మీరు తెలియచేస్తున్నారు. తండ్రి నీకు మహిమ కలుగును గాక. యేసునాథానికి వందనాలు నాయనా. సమాధానము నిన్ను బట్టి మేము పొందుకోవటానికి మాకు ఏ యోగ్యత ఉంది తండ్రి? మేము కేవలము పాపులము, మేము కేవలము లోకములో జీవిస్తున్నటువంటి వారము, మేము కేవలము చీకటిలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళము, మేము కేవలము మరణపాత్రులము, మేము కేవలము దరిద్రులము, మేము కేవలము నరకమునకు పాత్రులము. కానీ వెలుగైనటువంటి దేవా, పరిశుద్ధుడు అయినటువంటి దేవా, నిరంతరము జీవించుచున్నటువంటి దేవా, ఐశ్వర్యవంతుడా, పరలోకమునకు చేర్చువాడా, సంపూర్ణ సంతోష ఆనందమును మాకిచ్చువాడా, ఈ విషయంలో మేము చూచినట్లయితే నీకును మాకును సమాధానము ఎలా కుదురుద్దు తండ్రి? అందుకనే ప్రభా ఈ లోకమునకు యెషయా ప్రవక్త ద్వారా నీవు సెలవిచ్చావు, నేను ఆశ్చర్యకరుడను, ఆలోచనకర్తను, బలవంతుడైన దేవుడను, నిత్యుడగు తండ్రిని, సమాధానకర్తకు అధిపతినని నీవు వాగ్దానం చేశావు. అవును స్వామి, మీరు మమ్మల్ని మీతో సమాధానపరచుకోవాలని పాపులమైనటువంటి మమ్ములను, చీకటిలో బ్రతుకుతున్నటువంటి మమ్ములను, దౌర్భాగ్యము, దిక్కుమాలిన వారము, ఏమాత్రము నీతి మంచి యథార్థత లేనటువంటి మమ్ములను కేవలము పరిశుద్ధుడైనటువంటి దేవుడవు నీవు మమ్ములను నీతో సమాధానపరచుకున్నట్టు కొరకు ఈ లోకమునకు ప్రభా నీవు వచ్చి ఉన్నావు. మరణపాత్రుడైనటువంటి మమ్ములను జీవపాత్రుడుగా చేయుట కొరకై పుణ్యదాన బలియాగముగా నిన్ను నీవు సమర్పించుకున్నావు. మరణమును జయించి సజీవుడివై తిరిగి లేచి ప్రభువా అట్టి విధముగా మా మరణము నుంచి జీవములోనికి దాటించుట కొరకును, నరకము నుంచి తప్పించి నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో నీ సన్నిధిలో నిరంతరం జీవించుట కొరకును, దరిద్రులమైనటువంటి మమ్ములను ఐశ్వర్యవంతులుగా చేయుట కొరకును, చీకటిలో ఉన్నటువంటి మమ్మలను వెలిగించుట కొరకును నీవు ఈ లోకమునకు వచ్చావు. అది నీవు వచ్చి సుమారు 2000 సంవత్సరాల క్రితం ప్రపంచపు నడుబొడ్డు గ్రామమైనటువంటి బెత్లెహేములో జన్మించి యెరూషలేములో మా అందరి పాపములను మోసుకొని వెళితే, మా అందరి శ్రమలను నీ మీద వేసుకొని నరకము నుంచి మమ్మల్ని తప్పించి నిత్యరాజ్యంలో చేర్చుట కొరకు ఇంతటి మహా గొప్ప ప్రయాసపడి మీతో మమ్మల్ని సమాధానపరుచుకున్నారు తండ్రి. దేవానికి వందనములు. కనుక అపవాది యొక్క బానిసత్వంలోంచి, అపవాది యొక్క దాసత్వంలోంచి, అపవాది కలగ చేసినటువంటి మరణములోంచి, అపవాదికి ఆలయమైనటువంటి నరకము నుంచి మమ్మల్ని తప్పించాలని నువ్వు ప్రయత్నం చేసి ఉండగా, దాని గుప్పిట్లోంచి అనగా సాతాను గుప్పిట్లోంచి మేము నీ కృప చేత నీ బిడ్డలముగా మేము చేయబడగా, ఏదము చేతనైనను మమ్మల్ని భ్రష్టులు చేసి మరలా అపవాదితో మమ్మల్ని తీసుకుని వెళ్ళుట కొరకు, అది ఈ లోకంలో
ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, బాధలు, అనారోగ్యాలు, కష్టాలు ఇవన్నీ కలగచేస్తూ నీ నుంచి మేము తప్పిపోయేటట్లుగా చేయాలని అది ప్రయత్నం చేస్తూ, నిన్ను ద్వేషించినటువంటి వారు మమ్మల్ని కూడా ద్వేషిస్తారని నువ్వు చెప్పి ఉండగా, అవును ప్రభువా, నీవు ఏ శ్రమలైతే ఈ లోకములో నువ్వు అనుభవించావో అదే శ్రమలను మేము కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని, అట్టి శ్రమలు మాకు కలిగినప్పుడు మేము ఎంత మాత్రము దిగులు చెందక, అధైర్యపడక, నిబ్బరముతో, అన్నిటికీ చాలిన దేవుడు, ఆదరించి దేవుడు, ఆశ్రయమైన దేవుడు, సజీవుడు, నమ్మదగినవాడు, పరిశుద్ధుడైనటువంటి నా ప్రభు మాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి గొప్ప నిరీక్షణతో నీ వంకై చూచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీలో సాగవలసినటువంటి వారై ఉన్నారు. ఆదిలో దేవుడు ఏదైనా వనములో ఆదామవ్వల్ని సృష్టించినప్పుడు వాళ్లకు ఏ రకమైనటువంటి శ్రమ కూడా లేదు. ఎప్పుడైతే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించగా వాళ్ళు శాపగ్రస్తులై, మరణప్రాప్తులై, శ్రమల పాలవటం మనమందరము ఎరిగిన విషయమే. కనుక ప్రభువైన యేసు నిన్నేమీ అది చెయ్యలేక, జయక్రీస్తు అయినటువంటి నా తండ్రి అయిన ప్రభువు యేసు నిన్నేమీ అది చెయ్యలేక నీ పిల్లలమైనటువంటి మాకు ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు మాలో కలగ చేయగా మేము దారి తప్పిపోతున్నటువంటి సమయమందు మీరెంత మాత్రము దిగులు చెందకండి, మీకు నేను తోడై ఉన్నాను, ఈ లోకము కానీ లోకములో ఉన్నటువంటి సమస్తమును నేను జయించి ఉన్నానని ప్రభువైన యేసు నీవు నా ప్రభువు మాకు ఆదరణ కలిగించేటట్లుగా ఈ మాటలు నువ్వు చెప్తున్నావయ్యా. గొప్ప తండ్రి యేసునాథ, శ్రమలు అనేటటువంటివి తప్పకుండా దేవుని పిల్లలకు ఉంటాయని నువ్వు చెప్పావు. ప్రకటన గ్రంథంలో నువ్వు చెప్పావు 10 దినములు మాత్రమే మీకు శ్రమ అని. మీరు నన్ను వెంబడించుచున్నప్పుడు నా సిలువనెత్తుకుని నన్ను వెంబడించండి అని అన్నావు. సిలువనెత్తుకుని వెళ్ళటం అంటే మెడలో ఒక ఆభరణంగా వేసుకుని కాదు, ఒక నిలువు కొయ్య అడ్డుకొయ్యను చేత్తో పట్టుకుని సాగిపోవటం కాదు. సిలువ అనగా శ్రమ. అట్టి శ్రమానుభవములతో మేము నీలో సాగుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి శ్రమలు అపవాది మా కలగ చేస్తూ ఉంటుంది. నీ ఎడల భయభక్తులు కలిగి మేము సాగిపోతున్నప్పుడు ప్రభువా, ఏ రకము చేతనైనను నీ నుండి మమ్మల్ని దారి మళ్లించుట కొరకు అపవాది ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటుంది మా మీద. మా యొక్క బలహీనత ఏమిటో అది గ్రహించినదై ఆ బలహీనతనే మేము దాన్ని పట్టుకుని సాగిపోయేటట్లుగా అది ఆశలు కలుగు చేస్తూ ఉంటుంది. అది లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబములు అనేటటువంటి లోకాశలు. కనుక నీవు మాకు సమాధానం ఇచ్చేవాడవని, లోకములో శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమల నుంచి మీరు మమ్మల్ని విడిపించువారని, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి ఈ లోకాన్ని నేను జయించానని మీరు మాకు సెలవిస్తూ ఉన్నారు. ఎస్ లార్డ్, నీకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు, ఆ దినాన ఐగుప్తులో నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు శ్రమలు పడుతున్నప్పుడు, వారు నీకు మొర్రపెట్టినప్పుడు వారు శ్రమలు విని ప్రభువా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు నీవు జరిగించి నీ ప్రజలను వాగ్దానం చేయబడినటువంటి పాలుతేనెను ప్రవహించేటటువంటి కానానులోనికి స్వామి మీరు నడిపించారు. అదేవిధంగా నా ప్రభువైన యేసు 40 సంవత్సరాల పాటు వాళ్ళు ఎంతో ఆ యొక్క అరణ్య ప్రయాణంలో, ఎడారిలో నీవు తోడై ఉన్నావు. పగల మేఘస్తంభంలో నుండి ఆ ఎండ శ్రమ నుంచి తప్పించావు. రాత్రి వెన్నెలలో ఉండి ప్రభా అగ్ని స్తంభమై ఉండి నడిపించావు. ఆకలి అవుతున్నప్పుడు వాళ్ళని ఆదరించావు, ఆహారం ఇచ్చావు. వస్త్రము నలిగిపోకుండా, చిరిగిపోకుండా, మాసిపోకుండా, చెమట వాసన కొట్టకుండా, తొడుక్కున్న చెప్పులు సైతము తెగిపోకుండా స్వామి నీవు ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతిలో అద్భుతమైనటువంటి కార్యములు చేసి వాళ్ళని
ఆదుకున్నావు, ఆ శ్రమనంతటి నుంచి తప్పించావు. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఆ దినాన ఇశ్రాయేలుని తప్పించిన దేవుడవు, ఆ శ్రమల బారి నుంచి విడిపించిన దేవుడవు, వాళ్ళకు ఆదరణ ఇచ్చిన దేవుడవు. మాకు కూడా నా స్వామి నీవు అదే ఆదరణ ఈ దినాల్లో ఇస్తానని, నీకును మాకును మధ్యలో ఉన్నటువంటి సమాధాన బంధము తెగిపోకుండా మమ్మల్ని కాచి కాపాడుతానని నువ్వు వాగ్దానం చేశావు స్వామి. దేవా యేసునాథానికి వందనములు. ఆదరించి వాడవు తండ్రి, శ్రమలలో ఓర్పు అనుగ్రహించేటటువంటి వాడవు. ఆ ఓర్పును బట్టి పరీక్ష వచ్చి, ఆ పరీక్షను బట్టి నిరీక్షణ కలిగిన వారమై, ఆ నిరీక్షణ కలిగి ఉన్నటువంటి మమ్ములను ఎంత మాత్రము నీవు సిగ్గుపరచుటటువంటి వాడవు కావు తండ్రి. కదలింపబడకుండా విశ్వాస విషయంలో స్థిరపరిచేటటువంటి వాడవు నీవు. మా శ్రమలను, మా దరిద్రతలను నీవు ఎరుగుదు స్వామి. అయినను నీవు ధనవంతుడివే అని మాకు నాయన ప్రకటన గ్రంథంలో సంఘములతో నువ్వు చెబుతూ ఉన్నావు. గొప్ప దేవా నీకు వందనాలు. యేసునాథా మీకు స్తోత్రములు తండ్రి. సర్వాధిపత్యము కలిగిన దేవుడవు, సర్వాధికారి అయినటువంటి దేవుడవు, జయశీలుడవు. ఎవరైతే ఈ లోకములో సద్భక్తితో బ్రతుకును ఉద్దేశిస్తారో వారికి శ్రమలు విస్తరించును అని చెప్పి నా తండ్రి నువ్వు మాటిచ్చున్నావు నాయన. ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా యేసు న్యాయముగా చెడుతనము విసర్జించి నడిచేటటువంటి యోబుకు తండ్రి ఎంత శ్రమ వచ్చిందో, ఆ శ్రమ కలిగినప్పుడు నీవు యోబుని ఆదరించకుండా ఊరుకున్నావా స్వామి? యోబుకు విశ్వాసమును కలగ చేసి చక్కటి మాటలతో ప్రభువా నీ యందు నమ్మకముతో నా చర్మము ఇలాగ చీకి కుళ్ళి కృషించిపోయినప్పటికీ కూడా నేనెంత మాత్రము దిగులు చెందను, నా విమోచకుడు సజీవుడు, కల్లారా నేను ఆయన్ని చూస్తాను అని చెప్పినటువంటి యోబుకు శ్రమల నుంచి విడిపించిన దేవుడవు. అగ్ని గుండములో పడవేయబడినప్పుడు శద్రకు మేషక అబేద్నెగోలు అనేటటువంటి వారిని ఆ శ్రమ నుంచి, ఆ మరణం నుంచి, దేహములు కాలిపోవలసినటువంటి ఆ పరిస్థితుల నుంచి విడిపించినటువంటి దేవుడవు. సింహపు బోనులో వేయబడినటువంటి దానియేలుకు కలిగినటువంటి ఆ శ్రమ నుంచి విడిపించిన దేవుడవు స్వామి నీవు. యేసయ్యా ఎంత గొప్ప దేవుడవు నీవు. ఆ దినాన నీ పిల్లలకు ఇటు విధంగా సహాయం చేసిన దేవుడు, ఆ శ్రమల నుంచి విడిపించిన దేవుడవు. ఈ దినాన మమ్మల్ని కూడా స్వామి నీవు శ్రమలు కలిగినప్పుడు వాటి నుంచి మమ్మల్ని విడిపిస్తావని నమ్మకముతో, విశ్వాసముతో ఈ యాత్ర జీవితంలో మేము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసుప్రభువా నీ వంక చూచుచూ మా ముందొచ్చుకున్నటువంటి పందెపు రంగములో మేము ఓపికతో సాగిపోయినట్లయితే, విశ్వాసముతో మా పరుగును మేము కడముట్టించినట్లయితే మాకు నీవు నీతి కిరీటం ఇచ్చేటటువంటి దేవుడవు. ప్రభువా ఎంత గొప్ప దేవుడు స్వామి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ధైర్యం తెచ్చుకోండి అని అంటున్నావు. నీవిచ్చినటువంటి ఆ యొక్క లేఖనములో మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని చెబుతున్నటువంటి దేవుడవు. ప్రభువా నీ రాకడకు ముందున్న దినాల్లో లోకమంతట్లోనూ జరుగుతున్నటువంటి సంఘటనలను మేము చూచినప్పుడు ఎన్నో రకాలైనటువంటి శ్రమానుభవములు గుండా మేము సాగేటటువంటి పరిస్థితి మాలో ఉన్నప్పుడు, అనారోగ్యం చేత శ్రమ, ఆర్థిక పరిస్థితులను బట్టి శ్రమ, నాయన బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి కూడా శ్రమ, ఇలాంటి ఏ శ్రమలు మాకు వచ్చినప్పటికీ తండ్రి ఆ శ్రమలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించినటువంటి దేవుడు. ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేసిన నమ్మదైన దేవా, ఎస్ మా శ్రమల నుండి మాకు విడుదలిచ్చినటువంటి దేవుడు స్వామి. దేవానికి వందనాలు తండ్రి. ఆఖరి దినాల్లో ఉన్నాం. భయంకరమైనటువంటి స్వామి అపవాది ఎవరు మృంగుదునా అని చెప్పి గర్జించు సింహముల నేల మీదకి దిగివచ్చి నీ బిడ్డలను సైతము ప్రభా ఏర్పరచబడిన వారిని సైతము మోసగించి తనతో సహా నరకమును తీసుకెళ్లాలని ఎంత ప్రయత్నం చేయించు ఉన్నదో, అయినప్పటికీ ప్రభా నీ పిల్లలమైనటువంటి మేము
అది మాకు కలగచేసినటువంటి శ్రమలను బట్టి మేము ఎంత మాత్రము అధైర్యపడక సంపూర్ణంగా నీ వంక చూచుచు ఆదరించువాడు, ఆదుకునేవాడు, జయమిచ్చువాడు, నమ్మదగినవాడు, సహాయం చేయువాడు మా ప్రభు యేసు మాకు ఉన్నాడు అనే నమ్మకంతో మేము సాగిపోవలసిన వారమై ఉన్నాం. ప్రభు యేసు ఈ లోకంలో మేము చూచుచున్నప్పుడు సర్వాధిపత్యం కలిగినటువంటి దేవుడు నువ్వు మాకున్నావని, సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుడు నువ్వు మాకున్నావని, మాకు కలిగేటటువంటి ప్రతి శ్రమను నీవు చూస్తున్నవాడవని, సహించగలిగిన దానికంటే మరి ఎక్కువ శోధనకు కానీ శ్రమకు కానీ మమ్మల్ని అప్పగించగా మమ్మల్ని కాచి కాపాడుతూ శోధన కలిగినప్పుడు లేకపోతే శ్రమ కలిగినప్పుడు దాని నుంచి తప్పించుకునేటటువంటి ప్రభా ఆత్మ నడిపింపు కూడా నువ్వు ఇచ్చేటటువంటి దేవుడు స్వామి. అది నా ప్రభా నాయన బహుభయంకరమైనటువంటి కరువు ఉన్న సమయములందు ఏలియా ఆకాశమును చూసి 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవకూడదని శపించినప్పుడు స్వామి సారేపత విధవరాలను ఆ శ్రమ నుంచి విడిపించిన దేవుడవు, ఆ ఆకలి నుంచి తప్పించినటువంటి దేవుడవు, ఆ బుడ్డులో తైలము తరిగిపోక ఆ గంపలో పిండి తరిగిపోక పోషించిన దేవుడవు. ఇది నా మాకు నువ్వు తోడై ఉన్నావు స్వామి. కనుక నాయన నీ వంకై చూచుచూ మేము సాగిపోతూ ఉన్నాము. అన్ని విధాల ఆదుకునే దేవుడు నీవని నమ్మి మేము సాగిపోతూ ఉన్నాము. ఇవి అయితే నీ రాకడకు ముందున్నటువంటి దినాల్లో మేమున్నాము స్వామి. భయంకరమైనటువంటి సంఘటనలు లోకమందు జరుగుతుండగా మేము కళ్ళారా చూస్తున్నాము నాయన. ఇలాంటి పరిస్థితులు ప్రభా మా జీవితాల్లో వచ్చినప్పుడు మేము ఎంతైనను నీ వంక చూచుచూ ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు నువ్వు మాకు ఉన్నావనే నమ్మకముతో మేమెంత మాత్రము వెనుకంజ వేయక ఆ ధైర్యపడక నిబ్బరముతో నీ వంకే చూచుచూ సాగిపోయేటటువంటి వారంగా మేము ఉండులాగున నీ ఆత్మాభిషేకము ప్రతి బిడ్డకిచ్చే సర్వసత్యంలోనికి నడిపించమని వేడుకుంటున్నాం దేవా. మీకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములు మేము చూచినప్పుడు లోకములో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ మేము చూస్తున్నప్పుడు ఇది నీ రాకడకు సూచనగా ఉన్నదని మేము తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. సంఘముల్లో భ్రష్టత్వం సంభవించటం మేము చూస్తూ ఉన్నాము. సంఘాల్లో ఆసక్తి తగ్గిపోవటం మేము చూస్తూ ఉన్నాము. ప్రార్థన తగ్గిపోవటం మేము చూస్తూ ఉన్నాము. నీ సన్నిధికి రావటం అనేటటువంటిది కూడా అది దాని తేలికగా తీసుకుంటూ ఉన్నటువంటి బిడ్డలు ఉన్నటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాము. నాయనా వాళ్ళను చూచి నువ్వు ఎంత బాధపడుతున్నావో స్వామి. అటువంటి ఆత్మయు మన బలహీనతలను చూచి ఉచ్చరింప శక్యము కాని మూలుగుతో తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా ప్రభా నువ్వు ఉన్నావయ్యా. దేవానికి వందనాలు స్వామి. నాయన తిమోతి పత్రికలో 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయం మొదటి నుంచి మేము చూసినట్లయితే అక్కడ అంచెదినములు అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని ప్రభా నువ్వు సెలవిస్తూ ఉన్నావు. మనుషులు స్వార్థప్రియులని, బెంకములాడువారని, గర్వాంధులని, అహంకారులని, తల్లిదండ్రులకు అవిధేయులని, పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఉంటారు అని చెప్పి నీవు చెప్పినటువంటి ఆ స్థితి లోకమందంతా కనబడతా ఉన్నది. దేవుని పిల్లల్లో కూడా ఒకవేళ ఉన్నదేమో. అలాంటి పరిస్థితి సంభవించినప్పుడు స్వామి మేము నీ వంకై చూచుచు ఎంత మాత్రము మాలో ధనాపేక్ష సంబంధమైనటువంటి క్రియలు కానీ స్వార్థపరత్వంతో ఉన్నటువంటి స్థితి కానీ తండ్రి లేక నిన్ను వరే నీ పొరుగువాడిని ప్రేమిస్తూ సంపూర్ణ హృదయంతో నిన్ను ప్రేమిస్తూ మేము సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాము స్వామి. మా ప్రభు యేసు దేవానికి వందనాలయ్యా. ఏం చెప్పగలము స్వామి. అన్నిటికీ చాలిన దేవుడవు, అన్నిటికీ ఆదుకునే దేవుడవు, ఆదరించే దేవుడవు, నాయన సహాయం చేసే దేవుడవు, మా ఆశ్రయదుర్గము, మా రక్షణ కేడము, మా కొండ, మా కోట, మా దాగు చోటైనటువంటి దేవుడు స్వామి నీవు. కనుక నా ప్రభా నాన్న నీ రాజ్యంలో మేము చేరు సమయము ఆసన్నమైనదని మేము గమనించి తండ్రి ఏ డాగు మచ్చబడత కలంకము లేని విధముగా నా ప్రభా మమ్మల్ని చూడాలని పెండు కుమార్తె సంఘముగా
నాయన మేము సమస్తము సరిచేసుకుని బుద్ధి కలిగిన కన్యకగా నీ రాకడ వరకు మేము ఎదురు చూడవలసిన వారమై ఉన్నామని మా తండ్రి మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. కనుక నా ప్రభువా, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి శ్రమలు మేము చూస్తున్నప్పుడు మేము ఎంత మాత్రము జడవలసిన పని లేదు తండ్రి. ఇప్పుడు మేము చూచున్నట్లయితే ప్రపంచమంతటా ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఈ కరోనా అనేటటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో నా ప్రభువా, మేము నాయన నా తండ్రి ఎప్పుడు ఇంతకు మునుపు మేము కని విని ఎరుగము స్వామి. కానీ నా తండ్రి నువ్వు మాకు వాగ్దానం చేశావు. నా ప్రభు అయిన యేసు నీకు వందనాలయ్యా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి మనందరి యొక్క బైబిల్లోంచి మనం చూచినప్పుడు నా తండ్రి నాయన కీర్తన 91వ కీర్తన 15వ వచనమును మనం చూద్దాం. 91వ కీర్తన దేవా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. రాజా నీకు వందనములు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైనటువంటి తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నువ్వు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైనటు దేవుడు నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. మేము నిన్ను ప్రేమించు వారమై ఉండినట్లయితే నువ్వు మమ్మల్ని తప్పిస్తానంటున్నావు. నిన్ను ప్రేమించుట అనగా నీ ఆజ్ఞలను గైకొనుట. నీ ఆజ్ఞలు అనగా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుట, సంపూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించుట. అలాంటి సమయములందు నేను నీకు మొర్రపెడుతున్న పరిస్థితిలో నీవు నాకు జవాబిస్తావు. నా శ్రమలో నీవు నాకు తోడై ఉంటావు, విడిపిస్తావు, గొప్ప చేస్తావు. దీర్ఘాయువు చేత మమ్మల్ని తృప్తిపరుస్తావు. నీ రక్షణ మాకు చూపిస్తావు. ఇంతటి మహా గొప్ప దీవెన తండ్రి మాకు తోడుగా ఉండగా, శత్రువుడు ఎవరు ఎంత మీదుగా మా మీదకి వచ్చినప్పటికీ వాటి నుంచి ప్రభువా వాళ్ళ చేతుల్లోంచి మమ్మల్ని తప్పించి కాపాడేటటువంటి దేవుడవు. ఇశ్రాయేలు యొక్క రాజు, యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు అమోనీయులతోనూ మోయాబీయులతోనూ యుద్ధము చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు యెహోషాపాతు ఒకటే చేశాడు. వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, పాటలు పాడుకుంటున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను సంపూర్ణముగా అంగీకరించి నిన్ను ప్రార్థన చేస్తూ పాటలు పాడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అట్టి విధంగా మేము నీ యందు నిలిచినప్పుడు స్వామి, స్తుతి కంటే గొప్ప ఆయుధం ఈ లోకంలో ఇంకొకటి లేదు నాయన. ఎవరెంత భయంకరమైనటువంటి ఆయుధమును తీసుకొచ్చి నీ పిల్లలను నాశనం చేయాలనుకున్నప్పటికీ కూడా నీవు నిన్ను స్తుతిస్తే చాలు తండ్రి. ఆ స్తుతే గొప్ప ఆయుధమై శత్రువులను జయిస్తుంది, శత్రువులను ఓడిస్తుంది, శత్రువులను మరణింపచేస్తుంది, నీ బిడ్డలకు జయమిస్తుంది ఆ స్తుతి. అట్టి విధంగా యెహోషాపాతు అమోనీయులను మోయాబీయులను ప్రభువా నిన్ను స్తుతించుటను బట్టి వాళ్లకు వాళ్లే చంపుకొని చచ్చారయ్యా. ఎంత గొప్ప దేవుడు తండ్రి నీవు. నా ప్రభా యేసు నీకు వందనాలయ్యా. నా రక్షకుడా యేసునాథా, నీకు మాత్రమే ఘనత కలుగు విధముగా నీ సన్నిధిలో మేము ఇట్టి విధముగా తండ్రి సిద్ధపడుచు ఉన్నాము. కనుకనైనా ధైర్యం తెచ్చుకోమన్నావు ప్రభా. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో కూడా నా తండ్రి నీ బిడ్డలైనటువంటి మాకు ఆదరణ కలిగించేటటువంటి గొప్ప మాటలు స్వామి నీవు మాకు సిద్ధపరిచావు. మత్తయి సువార్త 24వ అధ్యాయము
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభు అయిన యేసు, నీ రాకడ ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పు నాయనా అని శిష్యులు ప్రభాని అడిగినప్పుడు, వాళ్ళతో నువ్వు చెప్పినటువంటి ఆ మాటలు మేము చూసినప్పుడు తండ్రి, ఒక ప్రక్కన కొంత భయము, మరొక ప్రక్కన గొప్ప ధైర్యము ప్రభా మాకు కలుగుతూ ఉందయ్యా. కనుక భయము అనేటటువంటి మా జీవితాల్లో అది మా అవిశ్వాసాన్ని బట్టి వస్తుంది. కనుక విశ్వాసులకు ప్రభా మూల స్తంభమైనటువంటి దేవుడవు, నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎంత మాత్రము సిగ్గుపరచబడరు అని నీ లేఖనముల ప్రకారంగా మేము చూస్తూ ఉన్నాము స్వామి. నీ రాకడి ఎప్పుడు అని శిష్యుడు అడిగినప్పుడు నువ్వు వాడుతూ అంటున్నావు. 24వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకునుడి, ఇవి జరగవలసి ఉన్నవే గాని అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇవన్నీ జరగవలసింది ఉన్నదే కానీ అంతము వెంటనే వచ్చేటటువంటిది కాదని మేము గమనించవలసిన వారమై ఉన్నాము. ప్రభు అయినటువంటి యేసు, నీవు చెప్తున్నటువంటి లేఖనములు జరుగుతూ ఉండగా స్వామి, అవి ఎప్పటికీ తండ్రి జరగవలసినవే కానీ ఆగిపోయేటటువంటివి కావు. అవి నీ చిత్తాన్ని జరిగిస్తాయి, అవి నీ నామమునకు మహిమ తెస్తాయి. నీ నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట మమ్మల్ని బ్రతికింప చేస్తుంది. కనుక ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల్లో స్వామి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నాయనా బయటికి వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక నాయనా మరి ఎంతో భయము చేత తినడానికి కడుపు నిండా ఆహారము లేక ప్రభువా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి తరుణమందు ఆ దినాన సారేపత విధవరాలను కాచి కాపాడినట్లుగా ఈ దినాన నీ పిల్లల్ని కాపాడుతున్నావు. లోకములో ఉన్నటువంటి సమస్త జీవకోటికి ఆహారము పానమిచ్చి పోషించేటటువంటి దేవుడు కనుక ఏ ఒక్కరికి పస్తుపడుతూ పెట్టకుండా అందరినీ పోషిస్తున్నావు స్వామి. కనుక నీవి రాకడకు ముందున్నటువంటి సూచనలు, కరువులు, భూకంపములు తండ్రి ఇవన్నీ సంభవిస్తాయి. కనుక మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమైనను సంభవించకుండా నీ యందు ప్రభు విశ్వాసముతో నీ చిత్తము చొప్పున నీ పిల్లలమైనటువంటి మాకు ప్రతి భయంకరమైనటువంటి శ్రమలించి, ప్రతి భయంకరమైనటువంటి నాయన ఎలాంటి ప్రభా మాకు అవిశ్వాసము కలగచేసేటటువంటి కార్యం నుంచి విడిపించేటటువంటి దేవుడు స్వామి నీవు. దేవానికి వందనాలయ్యా. మా తండ్రి అయిన దేవా, జయించువారిని నీతో కూడా నీ సింహాసనం మీద నీవు కూర్చుండులాగున మమ్మలను కూడా నీవు కూర్చుండబెట్టుకునేటటువంటి దేవుడవు. కనుక నా స్వామి, ఈ సమయమందు నీ సన్నిధిలో ఈ లోకంలో ఉండగా క్రైస్తవులమని పిలువబడుతున్నటువంటి నీ పిల్లలమైనటువంటి మాకు శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలను బట్టి నువ్వు దుఃఖపడవద్దు. ఆ శ్రమలను బట్టి నువ్వు వెనుకకు వెళ్ళిపోవద్దు. ఆ శ్రమలను బట్టి నువ్వు అధైర్యపడవద్దు. ఆ శ్రమలను బట్టి నువ్వు దిగజారిపోవద్దు. ఆ శ్రమలను బట్టి ఏమైపోతుందో మా గతి అని చెప్పి నువ్వు ఎంత మాత్రం దిగులు చెందవద్దు. గొప్ప దేవుడు, నీకు ఇచ్చిన వాగ్దానం చొప్పున లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యంగా ఉండండి, ఈ లోకాన్ని నేను జయించాను అని చెప్పిన దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ఇంటి మాటలను బట్టి నీ పిల్లలమైన మేమందరము ఆదరించబడి ఓదార్చబడి నీ రాకడ కొరకు సంపూర్ణ విశ్వాసంతో నీ వంక చూచుచు మేము సాగిపోటుకు కృపనికి సహాయం చేయమని యేసు ప్రభువా తమ పరిశుద్ధ నామమున మిక్కిలి రబెత్మాలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం నైనా, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు స్వామి. తండ్రిని మహాకృపను పెట్టి నైనా
ఈ ఆదివార ఆరాధనలో ప్రభు మీరు మాతో ఉండి నాయన ఈ దాసుల ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు ప్రభు నాయన. అనేక శోధనలు కలిగినప్పుడే నాయన విశ్వాసంతో నాయన తండ్రి నీ వాకే చూచున్నాయన మేము ముందుకు వెళ్ళిపోవటానికి సహాయం చేయండి. ఆధారకరంతో నాయన ఆధారకరమైన వాక్యములతో నాయన మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం ద్వారా మేము అందరం బలపడి నాయన ఈ రాజ్యానికి వారసులుగా ఉండటానికి నాయన నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేము అందరం ఉండటానికి సహాయం చేయండి. ఈ వాక్యం నాయన ప్రతి వారి హృదయంలో నూరంతగా ఫలింపు చేసి నాయన నీ రాకడ మేము అందరం సిద్ధపడటానికి సహాయం చేయమని నీ బిడ్డల మీద మేము చేసిన ఆయన కొద్ది మనవుని నీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రార్థన పరిపాలన దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి మిక్కిలి వినయముగా అడుగుచు ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము సదాకాలము మన అందరికీ తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికీ సదాకాలము తోడే నిలిచి ఉండునుగాక. ఆమేన్.